చెప్పండి సార్. స్టూడియోకి వచ్చాను సార్, ఇక్కడే ఉన్నాను. ఎడిటింగ్, డబ్బింగ్, ఆర్ఆర్ అన్నీ అయిపోయినాయి సార్. సీడీ తీసుకుని వెంటనే కలుస్తాం. ఓకే సార్, ఉంటాను. థ్యాంక్ యూ. వావ్, సూపర్. నా సినిమా ఇంత బాగా వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. ఏమయ్యేట్రో, ఎలా ఉంది సినిమా? ఇంత కామెడీ సినిమా నా జీవితంలో చూడలేదు సార్. కామెడీనా? నేను తీసి సెంటిమెంట్ కదా. అదే సార్ మీ గొప్పతనం. కామెడీతో ఏడిపించి సెంటిమెంట్ తో నవ్విస్తారు. అదే సార్ మీ క్రియేటివిటీ. అమ్మా మధు, నీకెలా ఉంది? బాగుంది సార్. ఇప్పుడు నాకు కొంచెం నమ్మకం వచ్చింది. పొరపాటు ఇట్టవదనా సంపుతా. చూడు, ఈ సినిమా 100 రోజులు ఆడకపోతే నా పేరు శ్యామ్ గోపాల్ వర్మే కాదు. టేస్ట్ బాగుందా? మందుంటే కాంబినేషన్ ఇంకా బాగుంటుంది. ఏంటి పనులు ఆపేసి తింటూ కూర్చుంటే పనులు ఎలా అవుతాయి? అయిపోయింది సార్. ఏంటి టెన్షన్ పడుతున్నావు ఏంటి? అబే అదేం లేదే. అలాంటిదేం లేదు సార్. చా, మరి ఏసీలో చెమటలు పడతాయా? ఓ అదా, వర్క్ టెన్షన్ సార్. ఓహో. జీవితంలో ఓ పెద్ద ఫ్లాప్ సినిమాకు పని చేస్తున్న ఆనందంతో చెమటలు పట్టేస్తున్నాయి సార్. అలా కూడా ఉంటుందా? సర్లే గాని, నేను కట్ చేసిన వర్షన్ సీడీలో కాపీ చేసావా? చేశాను సార్. ఏదివు? ఒక్క నిమిషం సార్. ఇదిగో ఇక్కడే ఉందిగా. అది కాదు, యాక్చువల్గా సార్. ఏంటి మీ సీడీ అది కాదు సార్, ఇది. నేను కట్ చేసిన వర్షన్? అవును సార్, అదే సార్. ఓకే చూడు, ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి, ఎవరికి తెలియకూడదు. ముఖ్యంగా ఆ సింగర్ డైరెక్టర్కి అసలు తెలియకూడదు. పాపం క్రియేటివ్ డైరెక్టర్ని పట్టుకొని సింగర్ డైరెక్టర్ అంటారు ఏంటి సార్? క్రియేటివిటీ ఆడి బొందా. ఫ్లాప్ సినిమా తీయాలి నన్ను పెట్టుకున్నావు, లేక దేశంలో డైరెక్టర్ లేక. ఇదిగో ఆడికంటే అసిస్టెంట్ 100 రెట్లు బెటర్. సర్లే, నేను వస్తా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అమ్మయ్యా. 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 యారా, ఫ్లాప్ కోసం నాతో సినిమా తీస్తావా? నాకంటే వీడే బెటర్ అంటావా? చెప్తారా, నీకు దిమ్మ తిరిగిపోయేలా హిట్ ఇస్తాను. 2 కోట్లకి 20 కోట్లు వచ్చేలా చేస్తాను రా. థ్యాంక్ యూ సార్. ఎక్కువ ఊపకమ్మా, అసలే ఏజ్ బారు ఊడిపోద్ది. ఏంట్రా అది? చెయ్యి సార్. నువ్వు స్వామి, నా కోరిక తీరడానికి, నా లక్ష్యం నెరవేరడానికి ఆఖరి అవకాశం ఇది. దయచేసి సినిమా హిట్ చేసి నన్ను గెలిపించు తండ్రి. నా ఇల్లు నాకిప్పించి నా తల్లికిచ్చిన మాటని నిలబెట్టుకునే అదృష్టాన్ని నాకు ప్రసాదించు తండ్రి. అమ్మా, వదినా, వదినా. ఏంటన్నా? అమ్మా, ఇందాక మన సినిమా టవలలో రిలీజ్ అయింది కదా, 2 గంటలు అయిపోయింది. కాసేపట్లో రిజల్ట్ వస్తుంది, అందుకే టీవీ చూద్దామని రమ్మన్నాను. అయ్యో చూద్దాం చూద్దాం చూద్దాం. అవును, అల్లుడు ఎక్కడా? ఇక్కడ. కమాన్ కాసు. వావ్.
కాసు డార్లింగ్, ఏంటండి హీరో వస్తే కుర్చీ వేయాలంతే లేదా? హీరోనా ఆడవిడు అలాంటోడు ఎవడున్నాడు ఇక్కడ అంటే ఈ టవల్ స్టార్ నే మర్చిపోయారా? ఈ టవల్ అల్లుడినే మర్చిపోయారా? కరెక్ట్ కరెక్టే చూస్తారేంటే ఇదిగో నా టవలల్లుడికి కుర్చీలు వేయండి వెళ్ళండి అలాగే ఆ, ఆ. అరే రే 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 మధుమతి గారు, రండి 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 రండి. కరెక్ట్ టైంకి వచ్చారు మధుమతి గారు. ఏమండి ఇంకాసేపట్లో మీ బ్యాడ్ టైం స్టార్ట్ అవబోతోంది, చూసి ఆనందించండి. కూర్చోండి. ఆ. ఓ మీరు కింద కూర్చోరుగా, మీకు కుర్చీ కావాలి కదూ? అయ్యో నా టవల్ స్టార్ కి నలిగిపోయింది. అయ్యో ఏందది? టవలు అబ్బో! లేవండి, మెల్లగా లేవండి. షూటింగ్ ఉన్నన్నాళ్ళు టవల్ స్టార్ అని, షూటింగ్ అయిపోయాక పెళ్లి ఫ్లవర్ స్టార్ చేస్తారా? సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యి పంపర్ హిట్ అయ్యే వరకు నేను ఇలాగ నిలబడతా. ఇదే నా టవల్ స్టార్ శబ్దం. కరెక్ట్ అన్నయ్య, కరెక్ట్ టైం కి కరెక్ట్ శబ్దం చేశారు. అబ్బా హ, చెల్లెలి గారి శాపాలు, అన్నయ్య గారి శబదాలు కరెక్ట్ గా పనిచేసినట్టుగా చరిత్రలో లేదు. కొంచెం ముందు టీవీ చూడండి, ఆ తర్వాత ఎవరు తగ్గాలో ఎవరు నెగ్గారో మీకే తెలుస్తుంది. బా చూస్తాం. భయమా ఏమ్మా? చీరా ఇంకాసేపట్లో టవలల్లుడు రిజల్ట్ ఎలా ఉందో ప్రేక్షకులను అడిగి తెలుసుకోబోతున్నాం. అదిగో ప్రేక్షకులు రానే వస్తున్నారు. సినిమా విశేషాల గురించి వారి మాటల్లోనే విందాం. రండి సార్. సినిమా ఎలా ఉంది సార్? మైకు దగ్గరగా పెట్టమ్మా. అసలు అది సినిమానా? ఆ హీరో గారిని చూసావా? కళ్ళేమో మిడిగుడ్లు, బుగ్గల్లో కోడిగుడ్లు పెట్టుకున్నట్టుంది. ఆడు హీరో ఏంటండి? అంటే సినిమా మీకు నచ్చలేదా? నాకు కాదు, మనిషి అన్న వాడికి ఎవరికి ఈ సినిమా నచ్చదు. అట్టర్ ఫ్లాప్. దొబ్బిందమ్మా దొబ్బింది అమ్మ సినిమా దొబ్బింది, మనం గెలిచాము. ఆ దొబ్బిందమ్మా దొబ్బింది సినిమా దొబ్బింది, ఫ్లాప్ అమ్మా ఫ్లాపేనమ్మా ఫ్లాపమ్మా. అవునా, మనమే గెలిచాం. ఏయ్ మధుమతి, చూసావా? మీ టవల్ అన్న సినిమా హిట్ అన్నావు, తొడగొట్టి చెప్పావు. పాపం జనాలు మీ అన్న మొహం మీద పేడతో కొట్టేటట్టున్నారు. ఇక మీ అన్న ఈ ఇంట్లో కూర్చునే అదృష్టం లేదు, అర్హత అంతకన్నా లేదు. నీకు నీ ఇంట్లో అడుగుపెట్టే రాత కూడా లేదు. పాపం. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు, వెళ్ళి బట్టలు సర్దుకో. కాసేపు ఉండని అమ్మా, ఫ్లాప్ ని ఎంజాయ్ చేస్తుంది పాపం. అలాగే ఇద్దరు నిలబడి బాగా ఎంజాయ్ చేసుకోండి. చూడన్నా. సినిమా ఎలా ఉంది సార్? ఒక్కసారి తను మీరు చూడండి అమ్మా. ఏమైంది సార్? ఏమైంది సార్?
అది అతను అలా టవల్ టవల్ అంటున్నాడేంటి? ఏం చెప్పమంటావు తల్లి? సినిమా సగంలో ఉండగానే జుట్టు పిక్కున్నాడు. హీరోని చూసి భయపడ్డాడేమో అనుకున్నాను. తీరా సినిమా క్లైమాక్స్ వచ్చేసరికి హీరో విలన్ని టవల్తో ఊరేస్తాడు. ఆ సీన్ చూసేసరికి పిచ్చివాడైపోయాడు. ఇలాంటి దిక్కుమాల సినిమాలు బ్యాన్ చేయాలి. ఈ సినిమా బ్యాన్ చేయాలి. ఈ సినిమా బ్యాన్ చేయాలి. ఈ సినిమా బ్యాన్ చేయాలి. ఈ సినిమా బ్యాన్ చేయాలి. సూపర్ సూపర్ సూపర్. ఇప్పుడు అల్లుడు గారు బయటికి వెళితే ఆ టవల్తోనే ఆయన్ని ఊరేసేలా ఉన్నారు. ఈ సినిమా బ్యాన్ చేయాలి. ఈ సినిమా బ్యాన్- మా టౌల్ స్టార్ సినిమా బ్యాన్ చేయాలంటావా? ఆ మాట అన్నావంటే ప్రాణాలు తీస్తా. అదేంటి సార్, సినిమా చెండాలంగా ఉందని విన్నాం. ఎవడనానింది? టౌల్ స్టార్ సినిమా 100 days. రేయ్, 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 రేయ్. పదే 10 నిమిషాలు పాత మనిషినైతే మీ చేతుల్లో ఒక్క ఐసు కూడా మిగలదురా. ఐసు కోసం మా అమ్మని చంపేశారా? అయినా మీ మధ్యకి నేను కోన్ ఐస్ క్రీమ్తో వచ్చానురా. ఐసు చీకడం మొదలు పెడితే నాకన్నా బాగా ఎవ్వరూ చీకలేరు. ఖాళీ పుల్లలే మిగులుతాయి, ఐసు మిగలదు. నా తండ్రి ఐస్ లాక్కున్నారు, నా లవర్ ఐస్ లాక్కున్నారు. అయినా నేను కప్ ఐస్తో దగ్గర ఉంటాను. రేయ్, ఒకడు నా టవల్ లాగినా వాడికే రిస్కు, నా టవల్ నేను లాగినా వాడికే రిస్కు. లాగి పరిస్తున్నా కొడకల్లా. ఈ టవల్ చింపితే భయపడ్డానికి పిల్లోని అనుకున్నావు బే? అల్లుణ్ణి, టవల్ అల్లుణ్ణి టవల్తో ఊరేస్తాను నా కొడక. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, జీవితం అనేది ఒక యుద్ధం. లైఫ్లో టవల్ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కో, కట్టాలనుకుంటే కట్టేయి, విప్పాలనుకుంటే విప్పేయి. లైఫ్లో టవలే వద్దనుకున్న వాళ్ళు త్వరగా చచ్చిపోండి. మీ వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకో, నీ టవల్ కన్నా తోపు టవల్ లేదు ఇక్కడ. నీకు ఏ కలర్ కట్టుకోవాలనుకుంటే ఆ కలర్ కట్టుకో. ఎవరి టవల్ కట్టుకోకు, ఉతికిన టవల్ అస్సలు కట్టుకోకు. విప్పితే దిమ్మ తిరిగిపోవాలి. చల్. అన్న టౌల్ స్టార్, అన్న టౌల్ స్టార్. అన్న టౌల్ స్టార్, అన్న మా దేవుడు, అన్న మా దేవుడు. టౌల్ స్టార్ జిందాబాద్. టౌల్ స్టార్ జిందాబాద్, అన్న జిందాబాద్. ఏమండి? టౌల్ స్టార్ జిందాబాద్, అన్న జిందాబాద్.
కమాన్ బేబీ. చేతు కదేంట్రా ఇలా అడ్డం తిరిగింది? మీకు పోయే కాలం దగ్గర పడి చూసింది చాలు. వెళ్ళి నా డాక్యుమెంట్స్ రెడీ చేసి తీసుకురండి. జిందాబాద్ జిందాబాద్ టవల్ స్టార్ జిందాబాద్. అది విన్నారుగా, టవల్ అల్లుడు. మొదట్లో కొంచెం నెగిటివ్ టాక్ వినిపించినా తర్వాత సూపర్ డూపర్ హిట్ అయిందని, అన్ని సెంటర్లలో హౌస్ఫుల్ అవుతుందని, ముఖ్యంగా హీరో క్లైమాక్స్ లో విలన్ ని తన టవల్ విప్పి ఉరేయటం సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెప్తున్నారు. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. హలో, ఎవరు? బిల్ రాజు గారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏంటి నెక్స్ట్ అత్తారింట్లో టవలేదు సినిమాకి నన్ను హీరోగా అనుకుంటున్నారా? యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆ స్టోరీ విన్నాక డేట్స్ ఇస్తా. నా పిఏ జెనిఫర్, అదే కౌశల్య అని నా వైఫ్, తన నా డేట్ చూసుకుంటుంది. బాయ్ సార్, బాయ్. ఓ ఓ ఓ ఓ. కంగ్రాట్స్ మేడం. కంగ్రాట్స్ నువ్వు నాకు కాదు, నేను నీకు చెప్పాలి. ఎంతో కష్టపడి ఆ అనసూయ ఎత్తులకు పై ఎత్తులు వేసి జిమ్మిక్కులన్నీ చిత్తు చేసి సినిమాని హిట్ చేసింది. ఈ క్రెడిట్ అంతా నీకే దక్కుతుంది. ఎనీహౌ, కంగ్రాట్స్ మధు. నువ్వు అనుకున్నది సాధించావు. ఈ యుద్ధంలో నువ్వే గెలిచావు. థ్యాంక్ యూ మేడం. ఏ మధు, ఎందుకు ఏడుస్తున్నావు? చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం. ఈ సంతోషంలో మా అమ్మ గుర్తొస్తోంది. ఓ, అర్థమైంది. మరి ముందు మీ అమ్మకే ఫోన్ చేసి ఉండాల్సింది. ఇప్పుడు మాట్లాడుతుంది కూడా మా అమ్మతోనే మేడం. అందుకే ఆనందం కన్నీళ్ళ రూపంలో పొంగుకొస్తోంది. ఈ మేడంలో అమ్మని చూశానంటున్నావు. మరి అమ్మని ఇంకా మేడం అని పిలుస్తున్నావేంటి? ఏనాడైతే నా కూతురి జీవితాన్ని నిలబెట్టావో అప్పుడే నాకిద్దరు కూతుర్లు అనుకున్నాను. నువ్వు వాడకుండానే నీ ఇల్లు నీకిప్పించుండేదాన్ని. కానీ అలా చేస్తే నువ్వు గెలిచినట్టవదు, నేను నిన్ను గెలిపించినట్టవుతుంది. నాకు కావలసింది, నేను చూడాలనుకున్నది నీ గెలుపు. అది చూశాను, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు చెప్పమ్మా, ఈ అమ్మ నుండి నీకేం కావాలి? అభిమానం, అది చాలమ్మా. మీరు నా పక్కనున్నారనే ధైర్యం ఇచ్చారు.